గారు సార్ బాజీ గారు నమస్తే అండి. బాజీ గారు లెటర్ చూసుంటారు, మీరు నోటరీ చేసినటువంటి అఫిడవిట్. ఈవెన్ అది కూడా కొద్దిగా దాన్ని కూడా వినూత్నంగానే చూస్తున్నారు ప్రస్తుతం వైసీపీకి సంబంధించిన వాళ్ళు. అయితే దానికన్నా ముందు మీరు జాయిన్ అవ్వక ముందు తెలుగుదేశం ప్రతినిధి దీన్ని ఒక యాడ్జెక్టివ్ యాడ్ చేశారు. ఒకవేళ దాంట్లో కనుక అఫిడవిట్ లేకపోతే నోటరీ కనుక లేకపోయి ఉంటే ప్లెయిన్ పేపర్ మీద రాసుంటే అదేదో మేము సృష్టించామనో లేదంటే కనుక ఏదో ఫేక్ లెటర్ అనో డాక్టర్డ్ లెటర్ అని చెప్పేసో ఇలా మాట్లాడతారు. కాబట్టి ఆవిడ ముందు జాగ్రత్తగానే ఈ జాగ్రత్తలు కూడా తీసుకున్నారని చెప్పేసి, అంటే రామారావు గారు అన్నదానికి ఆయన ముందే సమాధానం చెప్పేశాడు. సరే, అది ఆవిడ ఇష్టం, నోటరీ ద్వారా బయటికి రిలీజ్ చేస్తారు ఏం చేస్తారని పక్కన పెడదాం. ఇది ఎందుకు రిలీజ్ చేశారంటే సార్, మనం 2 days బ్యాకే ఎన్సీఎల్టీలో ఆవిడ వేసిన కౌంటరు ప్రస్తావనకు వచ్చింది. దానిలో ఏదైతే చెప్పారో అదే ఈరోజు ఆవిడ తన తన లేఖలో ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు ఎందుకు చెప్పారు అని అంటే, మీడియాను కూడా ప్రస్తావించారు కాబట్టి లేఖలో సాక్షిలో వచ్చినటువంటి ఆ బ్యానర్ కథనాలు ఏంటవి, జగన్మోహన్ రెడ్డి గారి కష్టార్జితంలో వాటా కోరుకోవడం ఎంతవరకు సమంజసం అనే ఒక దీనిలో భాగంగా సుదీర్ఘంగా వాళ్ళు కథనాలు రాశారు. మరి ఆవిడ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ లెటర్ రిలీజ్ చేశారనుకోవాలా? ఎందుకంటే ఆ లెటర్లో మీడియాలో అంటే పేరు స్పెసిఫై చేయకపోయినా తప్పుడు వార్తలు తప్పుడు కథనాలు రాస్తున్నారు, వక్రీకరించి రాస్తున్నారు. ఏవైతే నేను చెప్పానో అవి అక్షర సత్యాలు, ఇక నుంచైనా అటువంటి తప్పుడు వక్రీకరించే కథనాలు మానుకోండి అని కూడా చివరిలో చెప్పడం జరిగింది. సార్ ఏమంటారు? ఇప్పుడు దానికి కౌంటర్గానే ఆవిడ ఈరోజు ఈ కథనాల కౌంటర్గానే రిలీజ్ చేశారనుకోవాలా? ఖచ్చితంగా అండి సురేష్ గారు, ముందుగా మీకు మన ప్యానెల్లో ఉన్న మిత్రులకి మన 24x7 వీక్షకులందరికీ కూడా శుభ సాయంకాలం అండి. కొద్దిగా ట్రాఫిక్లో చిక్కుకోవడం వల్ల ఆలస్యం అయింది. ఇప్పుడు ఏదైతే వైఎస్ విజయమ్మ గారు ఆవిడ వైఎస్ రాజశేఖర్ గారి భార్య, జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ షర్మిలారెడ్డి గారికి తల్లిగారు. ఆవిడ ప్రత్యక్ష సాక్షి. ఏదైతే ఆస్తులు సంపాదించారో కూడా ఆస్తులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అవిభాజ్య ఆస్తులు ఏదైతే ఉన్నాయో, ఇప్పటి వరకు కూడా అవి పంచబడని ఆస్తులు ఏదైతే ఉన్నాయో, అవి ఏమేమి ఆస్తులు ఉన్నాయి, ఏ రకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కమిట్ అయ్యారు, హామీ ఇచ్చారు పిల్లలిద్దరికి సమానంగా ఆ ఆస్తుల్ని ఎలా పంచాలనే దానికి చెప్పారో, ఆయన చనిపోతారని ఎవరు ఊహించలా, కుటుంబ సభ్యులు ఎవరు ఊహించలా. లేకపోతే ముందే ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వానికి ఆయన అన్ని తెలుసు, పంచేవారు, దాన్ని షేర్లు చేసేవారు. కానీ ఆ హఠాత్ మరణం వల్ల అవి ఆస్తులన్నీ కూడా పంచబడలేదు. కాకపోతే తల్లి గారు బతికే ఉన్నారు, ఆవిడకి అన్ని తెలుసు. షర్మిలారెడ్డి గారు కూతురు అయితే జగన్మోహన్ రెడ్డి గారి కొడుకు. తల్లి కూతురి మీద ఎంత ప్రేమ అయితే ఉంటుందో కొడుకు మీద కూడా అంతకంటే ఎక్కువ ప్రేమే ఉంటుంది ఆవిడకి. కొడుకు అన్యాయం చేసి కూతురికి మొత్తం ఆస్తులన్నీ కాజేయాలనే ప్రయత్నం ఎందుకు చేస్తుందండి? రామారావు గారు అనేక అంశాలు చాలా తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు. మీడియాతో ఎందుకు మాట్లాడారు? ఎందుకు కూర్చోబెట్టి మాట్లాడలేదు? మీ జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టి పెద్దన్నగా, ఆయన కుటుంబ పెద్దగా కూర్చోబెట్టి ఆయన బాధ్యత, మాట్లాడాల్సిన బాధ్యత. ఆయన మాట్లాడలేదు కాబట్టి అన్యాయంగా ఆవిడకి చెందాల్సిన ఆస్తుల్ని ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మీడియాకి రావాల్సి వచ్చింది, బహిర్గతం అయింది ఈ అంశం. ఎవరు వెళ్ళారండి ట్రిబ్యునల్కి, ఎన్సీఎల్టీకి? ఎవరు వెళ్ళారు? ఎవరు వేశారు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? విజయమ్మ గారు వేశారా? జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. సరస్వతి పవర్స్ లో ఆస్తులు, షేర్లు అన్ని కూడా తల్లి పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మళ్ళీ అవి నాకు చెందుతాయి అని కోర్టులు వేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. తల్లికి ఇచ్చింది, చెల్లికి ఇచ్చిన దాన్ని తిరిగి ఆశించడం అనేది ఎంతటి నైతికమో ఇవాళ ప్రపంచం అంతా నవ్వుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని చూసి. కూర్చోబెట్టి మాట్లాడాల్సిన బాధ్యత అయింది. ఇప్పటికైనా ఆయన చెల్లెలి మీద, తల్లి మీద గౌరవం కానీ, ప్రేమ కానీ, అభిమానం కానీ ఉంటే ఇదంతా రచ్చెందుకు, ఏం ఇవ్వాలో అది ఇచ్చేద్దాము అని భావిస్తాడు అతను. అట్లా కాదు. ఎందుకు పార్టీ పెట్టారు, ఎందుకు తను ఆంధ్రప్రదేశ్లో రావాల్సి వచ్చింది అంటారు రామారావు గారు. ఎందుకు రావాల్సి వస్తా? 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి చాకరీ చేయించుకొని ఒక ఆడకూతురు చేత రేయింబోగళ్ళు చాకరీ చేయించుకొని తను జైల్లో ఉన్నప్పుడు పార్టీని పెట్టిన ఆడకూతురిని అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కాయి బొక్కాయి గారు అందరికీ ఎంపీ టికెట్లు రాజ్యసభలకు పంపించి
అంత కష్టపడి పార్టీని నిలబెట్టిన చెల్లెలికి కనీసం ఎక్కడా కూడా ఒక స్థానం కల్పించలేకపోయాడు. అది అన్యాయం కాదా? ఆవిడ కూడా తన రాజకీయ 3000 కిలోమీటర్లు తిరిగి ప్రజలతో కలిసి ప్రజల సమస్యలు తెలుసుకొని రాజకీయ ఆపేక్ష, రాజకీయ రిజర్వ్స్ ఉండవు ఆవిడకి. ఆవిడ కూడా రాజకీయాల్లో రావాలని ఉండదా? ఆవిడగా ప్రజాసేవ చేయాలని ఉండదా? ఆయన దూరంగా పెట్టాడు. సెకండ్ పవర్ పాయింట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి కంటే తెలివి గలది, జగన్మోహన్ రెడ్డి గారి కంటే మంచి వాగ్దాటి ఉన్న వ్యక్తి అని గ్రహించి దూరంగా పెట్టాడు. సెకండ్ పవర్ పాయింట్ అవుతుంది అని భయపడి, అందుకోసం ఆవిడ పార్టీ పెట్టుకుంది. తెలంగాణలో పార్టీ రాణించలేదు. తప్పే ఉంది దానికి, పార్టీ పెట్టడం తప్ప. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఆఫర్ ఇచ్చారు, నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆఫర్ ఇచ్చింది. తప్ప తీసుకోవటం ఎందుకు వచ్చిందో దీనికే కుట్ర. జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రాకుండా చేయడానికే ఈ ఆస్తులు కూడా అంటున్నారు రామారావు గారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా తెలివిగలాడు. కోర్టులనే, న్యాయ వ్యవస్థనే ఆయన పల్టీలు కొట్టగల దిశాలి. అతనికి బెయిల్ ఏంటండి? ఈ కారణం చేత బెయిల్ కాదు, అతను బెయిల్ రాకుండా చేసుకోవడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి ఏంటంటే ఇవన్నీ అవాస్తవాలు. ఒక ఆడకూతురు యొక్క అన్యాయంగా ఆవిడ పిల్లలకు కావాల్సిన ఆస్తుల్ని ఇవ్వకుండా వేధించడం, మానసికంగా వేధించడం తప్పు కాదా? అది చెప్పండి. రక్త సంబంధం కాదా? చెల్లెలు కాదా? తోడబుట్టింది కాదా? ఎంత అన్యాయంగా చేస్తున్నారండి ఆవిడ పట్ల. ఎవడో అమెరికా నుంచి బూతులు, భయంకరమైన బూతులతోటి అతను ట్రోల్ చేస్తూ ఉంటాడు. ఒక మాట ఖండించారా వీళ్ళు? అన్న ఖండించాడా? ఈ పార్టీ శ్రేణులు ఎవరన్నా ఖండించారా చెప్పండి? మన ఇళ్లలో ఆడకూతురులను ఎవరన్నా పరాయి వ్యక్తులతో బూతులతోటి ట్రోల్ చేస్తుంటే మనం ఊరుకుంటామా? ఇక్కడే అర్థమైపోతా ఉంది. అంతేకాకుండా పార్టీ నాయకుల చేత కూడా బూతులు తెచ్చిస్తా ఉన్నారు. ఇంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వానికి పరాకాష్ట ఇది. ఆయన ఏంటంటే ఆయనకి బాంధవ్యాలు లేవు, రక్త సంబంధాలు లేవు, ఎంత అధికారం, ధనం, డబ్బు. కాబట్టి ఆయన అలా ప్రవర్తిస్తా ఉన్నాడు. అందుకే విజయమ్మ గారు ఇవాళైనా కానీ కొంతైనా కానీ కనికరం చూపి చెల్లెలి పిల్లలకి రావాల్సిన ఆస్తుల్ని ఇవ్వమని అభ్యర్థిస్తా ఉందా ఇవాళ కూడా తల్లిగా. ఒక తల్లిగా ఆవిడ కోరుకుంటుంది, వేడుకుంటుంది. ఇవాళ షర్మిలారెడ్డి గారికి పక్షాన్ని ఎందుకు నిలబడాల్సి వచ్చింది? ఆవిడ అన్యాయానికి గురవుతుంది కాబట్టి నిలబడాల్సి వచ్చింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా జైల్లో ఉన్నాడు కాబట్టి, జైల్లో వేయబడ్డాడు కాబట్టి ఆ రోజు తల్లి చెల్లి బయటకు వచ్చి పార్టీని భుజానేసుకున్నారు. విజయలక్ష్మి గారి గౌరవాధ్యక్షురాలుగా తీసుకొని పనిచేసింది ఆవిడ. కనీసం ఆవిడ పర్మిషన్ లేకుండా కూడా ఆమెను కూడా బయటకు వెళ్ళగొట్టారు పార్టీ నుంచి. ఇంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందండి చెప్పండి? ఏదో మాట్లాడాలంటే మనం మాట్లాడటం కాదండి. న్యాయాలు ఏంటో విచారించాలి. ఆవిడ ఎంత కష్టం చేసిందో, పార్టీని నిలబెట్టడానికి ఏం చేసిందో ఆలోచించాలి. అవన్నీ మర్చిపోతే ఎట్లా? అదే తల్లి చెల్లి ఆ రోజు పార్టీని భుజాన్ని వేసుకొని పనిచేయకపోతే వైఎస్ఆర్సీపీ ఎక్కడుండేది? అధికారంలోకి వచ్చేదా చెప్పండి? కాబట్టి అన్యాయంగా మాట్లాడొద్దు. ఏదైతే న్యాయంగా ఆవిడకి ఎంత రావాల్సిందో ఇచ్చేయండి, ఇవ్వమని చెప్పేసేయండి. ఆవిడే ఆశపడతలేదు. ఈ ఆస్తులు అవన్నీ కూడా ఆవిడ కాలి గోటితో సమానం. ఆవిడ ఆ బాంధవ్యాల్ని మర్చిపోయి మానసిక వేదనకు గురి చేస్తున్నాడని బాధపడతా ఉంది. నేను ప్రత్యక్షంగా దగ్గరుండి చూసిన మనిషిని, పార్టీలో పనిచేస్తూ నేను దగ్గర నుంచి విన్న మనిషిని. ఆవిడ యొక్క ఆవేదన ఏంటని, ఆవిడ ఆస్తుల కోసం కాదు, అన్నగా ఎంత బాధిస్తున్నాడు, ఆవేదనకు గురి చేస్తున్నాడు, చెల్లెల పట్ల కనీసం బాంధవ్యం లేదు, రక్త సంబంధాన్ని మరిచాడు అనే ఆ బాధ ఎక్కువ ఉంది, ఆస్తులు ఇవ్వలేదనే బాధ కంటే కూడా. ఇది గ్రహించాలి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తన కనువిప్పు చెందాలి, తప్పు తెలుసుకోవాలి. ఆవిడకి ఒక ఆడకూతురు కన్నీళ్లు అవి శుభం కాదు. ఖచ్చితంగా అతని శాపాలే తగులుతాయి అతనికి. అంతే తప్ప ఏది పడితే మాట్లాడొద్దండి. రామారావు గారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. ఆస్తుల విషయాల్లో అవి పంచబడని ఆస్తులు. పంచబడని ఆస్తులు పెరుగుతూ ఉంటే దాంట్లో భాగస్వామ్యం ఖచ్చితంగా ఉంటుంది. ఏ చట్టమైనా చూసుకోండి, ఏ ఆర్థిక శాస్త్రమైనా చూడండి మీరు. పంచబడిన ఆస్తులు, వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ ఉంటే వాటిల్లో స్టేక్ హోల్డర్స్ అందరికి వాటా వస్తుందా రాదా? ఇది జనరల్ లాజిక్, జనరల్ న్యాయం, కామన్ సెన్స్. అది ఒక్క నిమిషం. అది కాకపోతే ఆయన వాళ్ళు ఏ రకంగా వీటిని అన్వయించుకుంటున్నారంటే ఆయన తెలివితేటలతో
స్వశక్తితో తక్కువ టైంలో డబ్బులు ఈ రకంగా మల్టీ ఫ్లోర్స్లో సంపాదించే తెలివితేటలు ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి గారికి సొంతం. కాబట్టి ఆ తెలివితేటల్లో ఆ రకంగా సంపాదించుకున్న దాంట్లో ఎందుకు ఇవ్వాలి అనే ఒక మౌలికమైన ప్రశ్న లేవనెత్తున్నారు. బట్ రూల్ ఈజ్ రూల్, లా అనేది అందరికీ ఒకటే కాబట్టి అదొకటి. రెండోది నాకు ఒక పాయింట్ క్లారిటీ ఇవ్వండి. ఈ లెటర్లో మొదట పేరాలోనే ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయే సమయానికి ఆస్తుల పంపకం అనేది జరగలేదు, ఇది మాకు దగ్గర వ్యక్తులందరికీ తెలుసు, ఈ కుటుంబానికి దగ్గరగా ఉన్న వ్యక్తులందరికీ తెలుసు అని ఆవిడ చెప్తున్నారు. చెప్తున్నప్పుడు ఎంతోమంది ఉన్నారు ఆ దగ్గరగా ఉన్న వాళ్ళల్లో. అక్కడ దాకా ఎందుకండి, విజయసాయి రెడ్డి గారు వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలన్నిటికీ కూడా మొత్తం కూడా ఇన్ అండ్ అవుట్ పిన్ టు పిన్ తెలిసినటువంటి వ్యక్తి. ఆయన ఇటువంటి విషయాన్ని చెప్పాడు కన్ఫర్మ్ చేస్తూ, ఏదైతే ఇప్పుడు విజయం గారు లాంటి వాళ్ళు చెప్తున్నారో ఆ ఆస్తుల పంపకాల వ్యవహారంలో. కాబట్టి పార్టీ నుంచి బయటకు వచ్చేసాడు కాబట్టి మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని వాళ్ళు వాదించారు 2 రోజుల క్రితం జరిగినటువంటి డిబేట్లో. సరే కాసేపు పక్కన పెడదాం. ఈ కేవీపీ రామచంద్రరావు లాంటి వాళ్ళు ఎందు గురించి కనీసంగా పెదవిప్పడం లేదు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువు అవుదాము దూరం అవుదాము అని చెప్పేసి ఒక ఆలోచన, లేకపోతే మనకెందుకు అనవసరంగా ఇప్పుడు దాన్ని ఇన్వాల్వ్ అవటం అనేది అనుకుంటున్నారు. కానీ వారికి బాధ్యత ఉంటుంది కదా. ఆత్మ వైఎస్ఆర్ ఆత్మ అని చెప్పేసి చెప్పుకున్నప్పుడు ఆత్మలే ఇలాంటప్పుడే కదా మరి రెస్క్యూకి రావాల్సింది, వాస్తవాలు చెప్పాల్సింది. అంటే భయపడుతున్నారా అటువంటి వాళ్ళు కూడా? సార్, జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి వీళ్ళందరూ కూడా మా నోరు పెదవి ఇప్పట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి భయపడే ఆయన మనస్తత్వం తెలిసిన వ్యక్తులు ఎవరు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడే చాలా బాధపడేవాడు. ఈయన విపరీతమైన మనస్తత్వానికి ఇదైపోయి రోషయ్య గారు స్వయంగా చెప్పారు, ఆ ప్రపంచం అందరికి తెలుసు అది. ఆయన ఎందుకు ఈ తలకాయ పోటు మనం పెట్టుకోవడం అని భయపడి చెప్తున్నారు. అందరికీ తెలియదా? వీళ్ళందరికీ తెలియదండి, వీళ్ళందరికీ తెలుసు. పక్కనున్న సుబ్బారెడ్డి గారు, ఇప్పుడున్న సుబ్బారెడ్డి గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ, అట్లాగే కేవీపీ వారు కానీ, వీళ్ళందరికీ తెలుసు ఆంతరంగికులు. ఆస్తులేంటి, ఆస్తులు విభజించారా లేదా, ఫ్యామిలీ మ్యాటర్స్ లో కూడా డీప్ గా ఇన్వాల్వ్ అయిన మనుషులు వీళ్ళు. కాబట్టి తెలుసు వీళ్ళకి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం తెలుసు కాబట్టి భయపడే దీని జోలికి వెళ్ళటం లేదు. వాళ్ళే సర్దుకుంటారు కుటుంబంలో అనే ఉద్దేశంతో. కానీ అది సర్దుకోలేకపోతున్నారు, అది సమస్య. ఇది ఎందుకు ఇంత సాగదీస్తున్నారు, పలచనైపోతున్నారు ప్రజల్లో. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెద్ద మనసుతో ఆలోచించి అది ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే మంచిది, ఆయనకి మంచిది. కరెక్ట్, రైట్. యాక్చువల్గా ఈ లెటర్ రాయకముందే అనేక సందర్భాల్లో ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు. అనవసరంగా కోర్టుకు లాగారు, రోడ్డును పడేశారని. అక్కడైనా కానీ కాస్త సంయమనం పాటించుంటే ఈరోజు ఆవిడ లెటర్ రాసి నోటరీతో ఉన్నటువంటి అఫిడవిట్ రిలీజ్ చేసేటువంటి పరిస్థితి వచ్చేది కాదేమో. కానీ సంయమనం పాటించకపోగా దీన్ని మరింత విపులంగా ఈ రకంగా వాళ్ళు అన్యాయంగా వాటాలు కోరుతున్నారన్న రీతిలో మరి సొంత పత్రికల్లో రాసుకున్నప్పుడు మరి ఆవిడకి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇలా దీనికి వచ్చారని అనుకోవాలి. అలాగే ఇక రోడ్డును పడిన తర్వాత ఏదో నిండా మునిగిన తర్వాత ఇంకా చలిందుకు అనుకున్నారేమో. రైట్, ఎనీవే లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. సార్, సురేష్ గారు ఒకటే మాట, నేను చివరిగా ముగింపు ఒకటే చెప్తున్నాను. ఈ దేశంలో రాజకీయ చరిత్రలో చూస్తే అనేక మంది నేతలు, నాయకులకు ఇళ్లలో, కుటుంబాల్లో అన్నదమ్ములు విడిపోయి వేరే వేరే పార్టీల్లో పనిచేస్తున్న ఉదంతాలు మనం చూస్తున్నాం. ఈవిడ బయటకు వచ్చి వేరే పార్టీలో పనిచేయడం తప్పేం కాదు. రాజకీయంగా విభజించి ఈయన యొక్క తప్పుల్ని ఎండగడుతుంది. ఈయన విధానాలను సరిదిద్దుకోమని చెబుతుంది. తప్పేం లేదు దానికి. దాన్ని శత్రువుగా పరిగణించాల్సిన అవసరం లేదు. అది శత్రుత్వం కాదు, రాజకీయ అభిప్రాయ భేదాలు అంతే. దాన్ని శత్రువులుగా భావించి శత్రువుగా ఆవిడని ట్రీట్ చేయడం అనేది కరెక్ట్ కాదు.